హాయ్ ఫ్రెండ్స్, మలయాళం సినిమా కరం ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాకి ప్రముఖ నటుడు దర్శకుడు వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించడం విశేషం. అలాగే నోబుల్ బాబు థామస్ హీరోగా నటించాడు, ప్లస్ ఆయనే కథ రచన కూడా చేశాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. దేవ్ మహేంద్రన్ మిలిటరీలో రూల్స్ పాటించకపోవడం వల్ల అతన్ని తొలగిస్తారు. అయితే అతని భార్యతో కలిసి విదేశాలకు వెళ్తాడు. భార్య కొడుకుతో సరదాగా తిరుగుతున్న అతనికి ఓ రోజు మందు తాగాలనిపిస్తుంది. దానికోసం ఓ బార్కి వెళ్తే అక్కడ మాల్ట్ విస్కీ దొరకదని, దొరికే దగ్గర తీసుకెళ్తానని ఓ పింప్ తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడ అద్దాల్లో అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిని చూపిస్తారు. అందులో ఒక అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతాడు. అది అతని పాత లవర్. ఇద్దరు ట్రెక్కింగ్ కి వెళ్లి అక్కడ జరిగిన ప్రమాదంలో అతని లవర్ మతిస్థిమితం కోల్పోతుంది. ఆ అమ్మాయి కోలుకున్న తర్వాత ఆమె తండ్రి హీరోకి దూరంగా ఉంచుతాడు. ఈ లోపు హీరోకి పెళ్లి అయిపోతుంది. అయితే ఆ అమ్మాయి ఈ వ్యభిచార కోపంలోకి ఎలా వచ్చింది, ఆ అమ్మాయిని విడిపించడం కోసం హీరో ఏం చేశాడు, దీని వెనకున్న ఆ ఫారెన్ తెల్ల విలన్ గ్యాంగ్ ఏం చేసింది అన్నది కథ. దర్శకుడు ఫస్ట్ హాఫ్ బాగానే తీశాడని చెప్పొచ్చు. ఇంట్రెస్టింగ్ గానే వెళ్తుంది ఫస్ట్ హాఫ్. హీరో కలుసుకున్న తర్వాత ఆమె ఎలాంటి ప్రమాదంలో ఉంది, ఆమె నుంచి బయటికి తీసుకురావడం కోసం ఏం చేయాలి అన్నది బాగానే అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పరమ రొటీన్గా ఉంటుంది. విలను హీరో ఫేస్ ఆఫ్ అవరు. పోనీ విలన్ అసిస్టెంట్లన్నా హీరోతో పెట్టుకుంటారా అంటే అంత సీన్ ఉండదు. అక్కడి నుంచి మరీ స్లో అయిపోతుంది సెకండ్ హాఫ్లో. అక్కడి నుంచి మనం నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పేయచ్చు. అలా తీశాడు దర్శకుడు. అందులోనూ హీరో అంత గొప్పగా యాక్టింగ్ చేయడంలో, ప్రేక్షకుల్ని అలరించడంలో ఫెయిల్ అయ్యాడు. ఫైట్స్ వరకు ఓకే అనిపిస్తాడు. ఇక మనోజ్ కే జయన్ హీరో తండ్రి పాత్రలో ఓకే అనిపిస్తాడు. ఈయన వీడే సినిమాలో కూడా యాక్ట్ చేశాడు, శివపురం సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఫస్ట్ హీరోయిన్ అదే వ్యభిచార కోపంలో ఇరుక్కున్న హీరోయిన్ చూడడానికి ఓకే అనిపిస్తుంది. సెకండ్ హీరోయిన్ జస్ట్ ముదపప్పులో అటు ఇటు తిరుగుతుంది అంతే. బాబురాజ్ విలన్ గ్యాంగ్ లో సభ్యుడిగా ఓకే అనిపిస్తాడు. పెద్దగా చెప్పుకునే యాక్షన్ ఎపిసోడ్లు కానీ అద్భుతం వాహా ఓహో అనే రేంజ్ లో చెప్పుకోవడానికి ఒక్క క్రాఫ్ట్ కూడా అంత గొప్పగా పనిచేయలేదు. జొమోంటీ జాన్ అదే కింగ్డమ్ సినిమాకి కెమెరా వర్క్ అందించిన కెమెరామెన్ ఈ సినిమాకి పనిచేశాడు, కానీ ఎక్కడ అతనిలోని టాలెంట్ని బయట పెట్టలేదు. ఫస్ట్ హాఫ్ కోసం ఒకసారి చూడాలనుకుంటే ఈ సినిమాని చూడండి. ప్రస్తుతానికి మలయాళంలో రిలీజ్ అయింది, థియేటర్లో ఆడుతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?